హాయ్ అండి, బాగున్నారా? ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. మన పిల్ల సాల్తీలకి బయట తెచ్చే కన్నా మనం ఇంట్లో చేసి పెడితే బెటర్ కదా. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం మనం ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలన్నమాట. ఈ బటర్ అంతా మెల్ట్ అయ్యేదాకా ఇట్లా కలుపుతూ ఉండాలి. బటర్ అంతా మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇంచ్ అల్లం అండ్ 1 చిన్నులపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి రెండు మంచిగా వేగితేనే మన టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేగిపోయినాయి అనుకున్నాక ఇందులోకి మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసి అది వేసుకుంటున్నాం. ఈ ఆనియన్ అంతా మంచిగా వేగేదాకా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఆనియన్ అంతా వేగిపోయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వెజీస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ బీన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట. మీరు కావాలంటే కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకోవచ్చు. పిల్లలకి పెట్టినప్పుడు వెజీస్ అన్నీ ఏరేసి పక్కన పెడతారనమాట. సో అందుకే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ షెజ్వాన్ సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేయాలి. అవి మన దగ్గర లేవన్నమాట, అందుకే దీంతో సరిపెట్టేసాం. మీరు సోయా సాస్ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక వెజ్జీస్ ఉడికిపోయినాయి అనుకున్నాక ఇందులోకి మనకి టేస్ట్కి తగినట్టు ఉప్పు అండ్ క్రష్డ్ పెప్పర్ కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రై చేస్తూ మొత్తం అంతా వెజ్జీస్ అన్నీ ఉడికిపోయినాయి అనుకున్నాక మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి ఇందులో కలుపుకోవాలి. ఈ రైస్ని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకొని ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవటమే. అంతే అండి, మన వెజ్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ. వీకెండ్స్లో మనకి కుకింగ్ దగ్గర అంత టైం స్పెండ్ చేయడానికి కుదరదు. సో అలాంటప్పుడు ఇది ఒక క్విక్ అండ్ టేస్టీ రెసిపీ మీకోసం. అదండి మన వెజ్ ఫ్రైడ్ రైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.